అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము బండ నుండి నీళ్లు వచ్చిన సందర్భాలు బైబిల్లో ఎన్ని ఉన్నాయనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. నిర్గమకాండము 17వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. తరువాత ఇశ్రాయేళ్ల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెపీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున, హల్లెలూయా, ఈ ఇశ్రాయేళ్ల ప్రజలందరూ ప్రయాణమై ఎక్కడ దిగరటండి? రెపీదీములో దిగిరి. ఆ రెపీదీములో దిగినప్పుడు వాళ్ళు తాగడానికి నీళ్లు లేవట. హల్లెలూయా. అప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట నిర్గమకాండము 17వ అధ్యాయము 5వ వచనం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేళ్ల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. ఇదిగో అక్కడ ఓరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేళ్ల పెద్దల కనుల ఎదుట అట్లు చేశాను. హల్లెలూయా. ఆనాడు మోషేకు సెలవిచ్చిన ప్రకారంగా మోషే ఆ విధంగా చేయడం వలన దేవుడు ఆ బండ నుండి నీళ్ళిచ్చిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ మోషేకు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆ బండను కొట్టుమని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఆ బండను కొట్టగా అక్కడి నుండి నేను నీళ్ళని ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఇది మొదటి సందర్భంగా మనం చూస్తాము. అలాగే రెండవ సందర్భము సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాము. మొదట నెలయందు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. హల్లెలూయా. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీరు లేకపోయినందున వారు మోషే అహరోనునకు విరోధముగా పోగైరి. హల్లెలూయా. అక్కడ కూడా ఇక్కడ కాదేశులోనికి ఈ ఇశ్రాయేళ్ల ప్రజలందరూ దిగినప్పుడు అక్కడ కూడా అక్కడ నీళ్లు లేనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ నీళ్లు లేకపోవడం వల్ల మరలా ఇశ్రాయేళ్ల ప్రజలందరూ కూడా ఆ మోషేకు అహరోనుకు విరోధంగా పోగైనటువంటి సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. ఆ సందర్భంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాటను మనం మాటలా జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయము 7వ వచనం 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును నీ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. హల్లెలూయా. అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిమ్ము. 9వ అధ్యాయం. యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. హల్లెలూయా. ఈ రెండవ సందర్భంలో మనం దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఈ రెండవ సందర్భంలో ఆ బండతో మాట్లాడము అని దేవుడు సెలవిచ్చినటువంటి మాట. హల్లెలూయా. ఫస్ట్ సందర్భంలో దేవుడు ఆ బండను కొట్టుమన్నాడు. రెండవ సందర్భంలో ఆ బండతో నువ్వు మాట్లాడమన్నాడు. హల్లెలూయా. ఈ రెండు సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, హల్లెలూయా, ఈ రెండు సందర్భాల ద్వారా దేవుడు బండ నుండి రెండు సన్నివేశాల్లో, రెండు సందర్భాలలో మనకు బండ నుండి నీళ్ళిచ్చినటువంటి మనకు సందర్భాలు కనిపిస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ బండ నుండి మధురమైనటువంటి జలాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి వాళ్ళకు ఆ అవసరతను తీర్చాడండి. హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుణ్ణి మనం మొరపెట్టినప్పుడు మనకున్నటువంటి కష్టాల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి ఆయన విడుదల ఇచ్చేటువంటి దేవుడు.